హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. మీరు చూస్తున్నది రిషి టైలర్స్ యూట్యూబ్ ఛానల్, న్యూ వెర్షన్, న్యూ సిలబస్. ఈ వీడియోలో క్రాస్ కటింగ్ బ్లౌజ్ మెజర్మెంట్స్ను ఉపయోగించి ఫ్రంట్ క్రాస్ కటింగ్, డీప్ నెక్, బ్యాక్ బోట్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీని తర్వాత వచ్చే వీడియోలోని దీని తాలూకు స్టిచ్చింగ్ అనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు మనం క్రాస్ కటింగ్ ఉపయోగించి బోట్ నెక్ని కటింగ్ చేసుకున్నాం, కాలర్ నెక్ని కటింగ్ చేసాం, ప్రిన్సెస్ కట్ చేసాం. ఫస్ట్ టైం ఈ వీడియోలోని బ్యాక్ బోట్ నెక్ యూజ్ చేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కాకుండా ఆర్డినరీ క్రాస్ కటింగ్ షేప్ బెల్ట్ వేసి ఆర్డినరీ క్రాస్ కటింగ్ డీప్ నెక్ తోటి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో మనకి ఇక్కడ మెజర్మెంట్స్ ఏమీ లేవు. మెజర్మెంట్ బ్లౌజ్ను ఉపయోగించుకొని మనకి డీప్ నెక్ తాలూకా మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ డీప్ నెక్ తోటి బోట్ నెక్ తీసుకుందాం అండ్ సేమ్ టైం ఫ్రంట్ డీప్ నెక్ తీసుకుందాం, ఫ్రంట్ క్రాస్ కటింగ్ కూడా చేసుకుందాం. సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థం కావాలంటే వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. స్కిప్ చేశారా ఏదో ఒక పాయింట్ మిస్ అయిపోతారు. నేను చెప్పే విధానం కానీ మీకు నచ్చినైతే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇదైతే టోటలీ ఫ్రీ కదా, మనం డబ్బులే ఖర్చు పెట్టక్కర్లేదు. మీరు చేసే లైక్ ఏంటంటే నాకు సపోర్ట్ ఇస్తుంది, కొంచెం ఇంకా ఇంట్రెస్ట్గా వీడియోస్ చేయడానికి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేసుకోండి. అలాగే మీరు మా ఛానల్ చూడడం మొదటిసారి అయితే కనుక ఖచ్చితంగా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఆలస్యం వీడియో స్టార్ట్ చేద్దాం రండి. మొదట లైనింగ్ తీసుకోండి, శుభ్రంగా తడిపేసి ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకోవడానికి ఐరన్ బాక్స్ లేకపోతే కనుక నీట్గా చేత్తోనైనా సాఫ్ట్ చేసుకోండి. ఆరబెట్టేటప్పుడే నీట్గా పరిచి ఆరబెట్టండి. అప్పుడు ఐరన్ బాక్స్ తాలూకా యూజింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నీట్గా పరిచేసి ఆరబెట్టండి, ఓపెన్ చేసి ఎక్కడ ముడతలు లేకుండా. అది అలాగే ఆరిపోద్ది, మనకి ఐరన్ చేసుకునే అవసరం ఉండదు. లేదా ఐరన్ బాక్స్ ఉంటే కనుక నీట్గా ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత కింద మనకి ఎప్పటిలాగే నడుము కోసం ఒక మార్క్ వేయండి. ఈ కుట్టు రెండు కుట్లని దగ్గరికి చేర్చండి. రెండు కుట్లు ఒక దగ్గర పెట్టుకొని బ్యాక్ని తీసుకొచ్చి దీని మీద పరవండి. సైడ్ స్టిచ్ ఎంతవరకు అవుతుందో అంతవరకు ఒక మార్క్ చేయండి. తర్వాత మనకి ఖర్చులు అదే మన దాట్ల కోసం ఒక 1 ఇంచ్ అండ్ సేమ్ టైము ఈ డీప్ ఎంత ఉందో ఆ డీప్కి మార్క్ చేసుకోండి. ఇది మనకి దేనికి ఉపయోగపడుతుందంటే బోట్ నెక్కి మనకి కీ హోల్ పెట్టారనుకోండి, ఎంతవరకు డౌన్ రావచ్చు అనే దానికి ఇది ఉపయోగపడుతుంది. సో లెంగ్త్, షోల్డర్ కుట్టు కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. సైడ్ మార్జిన్ ఇది మనకు అవసరం లేదు, కానీ ఒక్కసారి మెజర్మెంట్ చేసుకుని ఉంచుకుందాం. సో ఈ 2 మార్కులు మనం చేసుకున్నాం. ఒకటి నెక్ మార్కు, ఒకటి లెంగ్త్ మార్కు. ఇప్పుడు మనకి ఏం కావాలి? చంక డౌన్ కావాలి. చంక డౌన్ కోసం కొలతలు అయితే దాని ప్రకారం ఎలాగోలా తీసుకోవచ్చు, కానీ ఈ కొలత బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ దీన్ని కొలవండి. ఇక్కడ మీకు సింపుల్ టెక్నిక్ చెప్తాను, ఎక్కువగా హైరైనా పడక అవసరం లేదు. చంక రౌండ్ వచ్చేసి మీకు 8 ఉంది, దాదాపు 8 ఉంది. ఈ 8 లోంచి దాదాపుగా ఆ 8 కదా 30 ఇంచి తీసేయండి. 30 ఇంచి తీసి 7.5కి మార్చేయండి. సింపుల్ లాజిక్ అనమాట. 1 ఇంచి లేదా 30 ఇంచి వరకు తగ్గించేసేయండి. కావాలి అంటే పైకి ఎత్తుకోవచ్చు తర్వాత. సో ఈ బ్యాక్ లూజ్ కొలుద్దాం. బ్యాక్ లూజ్ వచ్చేసి మీకు 19 ఇంచెస్ చూపిస్తుంది. 19 కన్నా ఒక 5 అటు ఇటుగా గ్యాప్ వచ్చేసి 6.5. 19 ఇంచెస్లో సగము 9.5. సో ఒక్క 1/4 ఇంచ్ పెడదాం, ఎందుకంటే అటు ఇటుగా ఉంది కాబట్టి ఒక 1/4 ఇంచ్ అంటే 9.5. సో 19.5 పెడుతున్నాను, 19.5. దాంట్లో హాఫ్ తీసుకుందాం. సో ఇక్కడ మనకి 7.5 వచ్చింది. ఆ 7.5ని నెక్ తీసుకోండి, షోల్డర్ దానికి 1/2 ఇంచ్ కలిపి ఇక్కడ 8 ఇంచెస్. దీనికి రౌండ్ చేయండి, నెక్ రౌండ్, షోల్డర్ రౌండ్. చంక రౌండ్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఎగ్జాక్ట్గా వచ్చింది. కాకపోతే దీనికి ఇంకొక చిన్న ఆల్టరేషన్ చేద్దాం. షోల్డర్ కొంచెం తగ్గిద్దాం, ఎందుకంటే ఫ్రంట్ డీప్ నెక్ కదా,
షోల్డర్ని కొద్దిగా తగ్గిద్దాం, ఒక 1/4 ఇంచ్. అంటే 7.5 పెట్టాను, 7/4, 1/4 ఇంచ్ చాలు. అదే 1/4 ఇంచుని ఇక్కడ కూడా తగ్గించేద్దాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి 1/2 ఇంచ్ రేజ్ చేసాం కదా, 1/2 ఇంచ్ని తీసేద్దాం. ఇటువంటి ఆర్మ్ స్కేల్ ఉంటే ఆర్మ్ స్కేల్ తోటి రౌండ్ చేసుకోండి, ఈజీగా పడిపోతుంది రౌండింగ్. ఒకవేళ ఇటువంటి ఆర్మ్ స్కేల్ లేకపోతే మార్కెట్లో చిన్న స్కేల్స్ దొరుకుతాయి, వాటి నుంచి కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చంక రౌండ్ దీత కొలుద్దాం. సో ఇక్కడ మనకి షోల్డర్ చిన్న స్లోప్ ఇస్తాం కాబట్టి ఆ 1/4 ఇంచ్ వదిలేసాను, ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనకి షోల్డర్ పట్టీ ఎంత ఉందో ఆ పట్టీ చూసుకుందాం. ఈ నెక్ విడ్త్ వచ్చేసి మనకి 4.5. సో అదే 4.5ని కిందకి వేసుకుందాం, 4/4. ఒక 1/2 ఇంచి షేప్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఈ డౌన్ వచ్చేసి ఒక 2.5 పెట్టుకుందాం, ఎందుకంటే మళ్ళీ కింద మనకి కీ హోల్ కావాలి కదా, కీ హోల్ చిన్నది అయిపోద్ది. సో 2.5. దీనికి రౌండింగు చిన్న బ్రాడ్ రౌండు. దీనికి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి, కింద కీ హోల్ పెట్టండి. ఈ కీ హోల్ అనేది మీకు నచ్చింది, ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ పెట్టుకోవచ్చు. సో ఇలాగా ఈ కీ హోల్ పెట్టుకోవచ్చు, లేదా డైమండ్ షేప్లో పెట్టుకోవచ్చు, యాజ్ యూ లైక్, మీకు ఎలా కావాలంటే అలాగా చేసుకోవచ్చు. సో ఇది అయిపోయింది, మార్కింగ్ అయిపోయింది కాబట్టి దీన్ని కటింగ్ చేసుకుందాం. ఇది మనకి సైడ్ మార్జిన్ అని తెలియడానికి చిన్న కచ్చిగా పెట్టుకోండి. ఇక్కడ హ్యాండ్స్కి ఎప్పుడైనా లైనింగ్ కానీ తక్కువ పడితే, ఇలాగ చిన్న డిఫరెన్సెస్లో పెట్టుకోండి. అప్పుడు ఒక పక్క జాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. కింద ఒక 1/2 ఇంచి ఈ హ్యాండ్ తీసుకొచ్చి దీని మీద పరిచేసేయండి. హ్యాండ్ లూజు, ఈ లూజ్ కొలవండి, అలాగే ఈ డౌన్ కొలవండి. దీనికి కూడా సేమ్ ఆల్మోస్ట్ తీసుకోండి. దీనికి ఒక 3/4 లేదా 1/2 ఇంచ్ వరకు అలా ఫ్రంట్ షేప్ చేసుకోండి. దీనికి చెప్పాను కదా, ఒక 1/2 ఇంచ్ నుంచి 3/4 వరకు అలాగా షేప్ చేయండి. ఇది జాయింట్ పెట్టుకున్న తర్వాత అప్పుడు దీన్ని లెవెల్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రంట్ మనకి క్రాస్ కటింగ్ కావాలి. బ్యాక్ని తీసుకొచ్చి దీని మీద పరవండి. ఇక్కడ ఏదైతే బ్యాక్ ఒక ఫోల్డింగ్ ఉందో ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేద్దాం. అలాగే నెక్ మార్కింగు, షోల్డర్ మార్కింగు, ముందు బ్యాక్తో సమానంగా షోల్డరు, చంక రౌండ్ తీసేద్దాం.
సో బ్యాక్ లూజ్ ఎంతవరకు ఉందనడానికి ఒక చిన్న నిశాన పెట్టుకుందాం. సో ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, దీన్ని తీసేయచ్చు. ఇది 4.25 పెట్టాం మనం. సో నెక్ కోసం దీన్ని మార్క్ చేసాం. ఇప్పుడు మనకి నెక్ డౌన్ ఎంత ఉందో తెలియాలి. నెక్ డౌన్ ఎంత ఉందో తెలియాలి. దానికోసం దీన్ని బ్లౌజ్ మీద పరిచేసి అదే మన దీని మీద పరిచి కూడా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా చూసుకోండి, నెక్ డౌన్ ఎలా ఉంది, ఎంత ఉంది అనేది ఇలా చూసుకోండి. నెక్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. జనరల్గా అయితే ఈ 7 ఇంచెస్కి 7.5 పెట్టాలి ఇలా మనం మార్క్ చేసేటప్పుడు, ఎందుకంటే ఇక్కడ 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి. కానీ ఇది బాగా ఏమంటారు దీన్ని, ఫ్రంట్ బ్రాడ్ ఎక్కువ వస్తుంది కాబట్టి డౌన్ కొంచెం తగ్గించాను నేను. సో 7 ఇంచెస్ ఎగ్జాక్ట్గా వేసేసాం. కింద అంటే మార్జిన్ కోసం 1/2 ఇంచ్ యాడ్ చేయలేదు. సో ఈ చిన్న అడ్జస్ట్మెంట్ మాత్రం చేసుకోండి. ఎప్పుడైనా బ్రాడ్ నెక్స్ కావాలి అనుకునేటప్పుడు ఒక డౌన్ ఒక 1/2 ఇంచ్ తగ్గించండి. ఎందుకంటే ఈ డౌన్ పెరిగి బ్రాడ్ పెరిగితే షోల్డర్ కొంచెం బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే షోల్డర్ని ఒక 1/2 ఇంచ్ బ్యాక్లో తగ్గించాను నేను. సో ఇప్పుడు రౌండింగ్ కొంచెం బ్రాడ్ రౌండ్ చేయండి. సో కొంచెం బ్రాడ్ రౌండ్ చేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ లెంగ్త్ లూజు డాట్స్ యాజ్ ఇట్ ఈస్ మన క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఎలా అయితే మార్క్ చేస్తామో అవి యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకోండి. సో ఫస్ట్ లెంగ్త్ తీసుకుందాం. పైన మార్జిన్ వదిలేసి డాట్ సెంటర్, తర్వాత డాటు ఎండింగ్. సో ఇక్కడ మనకి కుట్టు ఇక్కడ ఉంది కాబట్టి దానికి ఒక 1/2 ఇంచ్ కలిపి మార్క్ చేయండి. దీన్ని ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ నెక్ డౌన్ నుంచి ఈ పట్టీ ఎంత ఉందో ఆ పట్టీ యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. పైన మార్జిన్ వదలండి. పట్టీ ఎంత ఉంది, ఇక్కడ వరకు ఉంది. దీనికి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా డాట్ల కోసం. అలాగే డాట్ డిస్టెన్స్ ఎంత ఉంది, ఇది డాట్ డిస్టెన్స్. సో డాట్ డిస్టెన్స్ వరకు మార్క్ చేయండి. సో 4 ఇంచెస్, ఆ 4 ఇంచెస్ కిందకి దించేసేయండి. డాట్ 1.5 ఇంచు సరిపోతుంది, 2.5. సో ఇప్పుడు మనం ఈ పట్టీ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఎక్కడ ఏదైతే ఈ డాట్ ఉందో డాట్ దగ్గర నుంచి ఈ లెంగ్త్ని కొలవాలి, అలాగే ఈ డాట్ దగ్గర నుంచి ఈ లెంగ్త్ని కొలవండి. సరిపోయింది. ఇక్కడ వరకు. ఇక్కడ ఒక 3/4 లోపలికి తీసుకుందాం. దీని నుంచి దీన్ని షేప్ చేయండి, దీని నుంచి దీన్ని షేప్ చేయండి. డాట్ ఇంత డిస్టెన్స్ దానికి మార్క్ చేసుకోండి, దీనికి కూడా మార్క్ చేయండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ లూజ్ ఎంత ఉందో కొలవాలి. ఈ లూజ్ ఎంత ఉందో కొలవండి. ఈ లూజ్ వచ్చేసి మనకి 9 ఇంచులు ఉంది. దానికి 1 ఇంచ్ కలిపి 10 ఇంచులు మార్క్ చేయండి. 10 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇక్కడ ఒక డాట్ మార్క్ వేసుకోండి. అలాగే చంకలో ఒక డాట్ మార్క్ వేయండి. ఈ మూడిట్లకి డిస్టెన్స్ ఇంచుమించుగా ఒక 1.5 ఉండేటట్లు మార్క్ చేసుకోండి. ఇక్కడ మనకి లూజ్ రాకుండా ఒక 1/2 ఇంచు వరకు నెక్లో తీసేయండి. నెక్ రౌండ్
ఇక్కడ మనకి లూజ్ రాకుండా మార్క్ చేసుకుని ఉంచుకున్నాం కదా, దాన్ని తీసేయండి. అండ్ సేమ్ టైము ఇక్కడ మనకి చంకలో ముడతలు రాకుండా ఒక 1/2 ఇంచీ నుంచి 3/4 ఇంచీ వరకు కూడా దీన్ని తీయండి. సో ఇలాగా చంకల ముడతలు రాకుండా దీన్ని తీసేయండి. ఇప్పుడు మనకి ఎక్కడెక్కడైతే దాట్లు పడతామో వాటికి కాట్లు పెట్టుకోండి కంపల్సరీ. ఇప్పుడు ఈ కాట్లు కిందకి వెళ్ళిపోవాలి కాబట్టి అక్కడ చిన్న నిశాన పెట్టుకోండి. సో ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయి. ఇప్పుడు మనకి షేప్ పట్టీలు కావాలి. దీనికి షేప్ పట్టీ ఎంత వేయాలి, ఏ బ్లౌజ్కి ఎంత షేప్ పట్టీ వస్తుంది, పర్టికులర్గా ప్రతిదీ మనం తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ కొలిచేసుకోవచ్చు. లేదు దీనికోసం డీటెయిల్గా మీకు కావాలి అనుకుంటే కనుక నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఖచ్చితంగా ఓన్లీ షేప్ పట్టీ గురించి ఒక సపరేట్ వీడియో అనేది చేస్తాను. ఇది మనకి 2.5 వచ్చింది. 2.5 అంటే ఖర్చులతో కలిపి 3 ఇంచులు తీసుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క ఖర్చే కాబట్టి, కానీ ఇక్కడ నేను 3.5 తీస్తాను. 3.5 తీస్తే నాకు ఇక్కడ ఒక 1/2 ఇంచు మిగులుతుంది షేప్ కోసం. అది ఎందుకనేది మీరు స్టిచ్చింగ్ వీడియో చూడండి. స్టిచ్చింగ్ వీడియో చూస్తే నేను ఇక్కడ ఈ 1/2 ఇంచుని ఎలా రిమూవ్ చేస్తున్నాను, సైడ్లు మీకు ఎలా కరెక్ట్గా లెక్క పడుతుంది అనేది స్టిచ్చింగ్లో మీకు బాగా అర్థమవుతుంది. స్టిచ్చింగ్ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చూస్తే మీకు డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఇక్కడ 1.5 ఉంది, సో 2.5 సరిపోతుంది నాకు. దీనికి కిందని ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తున్నాను. సో 1/2 ఇంచో 1/4 ఇంచో మీరు ఎంత అయితే మార్జిన్ పెడతారో అంత మార్జిన్ ఇవ్వండి. ఇక్కడికి దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇవ్వండి. ఫ్రంట్ 3.5, ఇది 2.5, ఇది కూడా 3.5. సో ఇప్పుడు ఈ వీటికి ఇది సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ షేప్ పట్టి నాకు నచ్చలేదు. ఈ షేప్ పట్టి నాకు నచ్చల. ఎక్కడదా అక్కడ అంతా స్ట్రైట్గా ఏదో బ్యాండ్ వేస్తున్నట్టు ఒక పట్టి కట్టేసినట్టు కట్టేశారు. సో ఇది నచ్చలేదు. నాకు నచ్చినట్లుగా నేను మార్చుకుంటున్నాను. ఇది వెడల్పు, దీని ఒరిజినల్ ఎక్కడ ఉంది, దీని ఒరిజినల్ ఇదిగోండి ఇక్కడ ఉంది. సో ఖర్చుకి ఇంచుమించుగా సరిపోయింది. ఇక సెంటర్లో చూద్దాం. సెంటర్లో కూడా ఖర్చు లేదు. ఓకే, వదిలేసాను. ఇక్కడ తగ్గిపోయింది బాగానా. సో అంత తేడా వస్తుంది. సో సైడ్ మనకి షేప్ కావాలంటే అది ఆ తేడా పెట్టుకుంటే బాగుంటుంది. సో దీనికి కరెక్ట్గా రౌండ్ షేప్ నేను ఇచ్చుకుంటున్నాను. సో కరెక్ట్గా షేప్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు బ్యాండ్ కరెక్ట్గా బాడీ మీద ఎగ్జాక్ట్గా సిట్టింగ్ అవుతుంది. సో ఇది బ్యాక్ అని తెలియడానికి నేను అక్కడ ఖర్చుగా పెడుతున్నాను. సో లైనింగ్ కట్ చేసేసాను. ఇప్పుడు మనం దీనికి ఒరిజినల్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒరిజినల్ కట్ చేయడం మీ అందరికీ తెలిసే కాబట్టి సో ఇక్కడ నుంచి మీరు స్కిప్ చేసేసినా పర్వాలేదు. దీని స్టిచ్చింగ్ వీడియో అయితే కనుక నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను. సో అది కూడా చూస్తే మీకు స్టిచ్చింగ్ కూడా ఎలా చేస్తే బాగుంటున్నది మీకు ఒక ఐడియా వస్తుంది. ఓవరాల్గా బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ డీప్ నెక్, అందులోని క్రాస్ కటింగ్ చేసి బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయొచ్చు అనేది మీకు ఈ వీడియో వివరించిందని ఆశిస్తున్నాను. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే కుదిరితే షేర్ చేయండి. మీరు మా ఛానల్ చూడడం మొదటిసారి అయితే కనుక మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.